అండి. నేను మీ పండు రాజుని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రాగి పిండి దోసలైతే వేద్దామని పప్పు అయితే నానబెట్టానండి. పప్పు అయితే ఒక గ్లాస్ నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత రాగి పిండి ఈ గ్లాస్తో నేను పప్పు వేసానండి. సేమ్ ఇదే గ్లాస్తో 2 గ్లాసులు రాగి పిండి కూడా ఇలా వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసుకున్న దాన్ని శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి. ఇలాగ బాగా అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూసారు కదండి. ఇదిగో ఇలా ఉండలు లేకుండా ఇలా అయితే కలుపుకున్నాం కదండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేయాలండి. ఇంకా ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేశాక కడుక్కున్న పప్పు అయితే మిక్సీ గిన్నెలో వేసుకుని ఇలా పప్పు మిక్సీలో వేసుకునండి. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. నేనైతే మిక్సీ పట్టేసానండి పప్పుని. అదిగో చూడండి, ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోద్దండి. ఇలా మెత్తగా పట్టేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ఇందాక నానబెట్టాం కదా, ఆ రాగి పిండిలో అయితే కలుపుకుందాం. ఇదైతే నాకు కూడా తెలియదండి. ఈ రెసిపీ నాకు ఒక అక్క అయితే చెప్పింది. మా అక్క అలా చెయ్యి బుజ్జి, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా బలమని. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కూడా ఇవి సండే ఒక రోజు వేసి పెట్టారండి. చాలా బాగా నచ్చినాయి నాకు. ఈ దోశల్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. టమాటాలో వేరుశనగుళ్ళు వేసి చట్నీ చేసుకుంటూ చాలా బాగుంటుంది. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి, ఇందులోకి ఇది వేసుకొని పప్పు అదిగోండి, పప్పు కూడా వేసేసాను. ఇంకా పప్పు రాగిపిండి అయితే బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, నేనైతే మొత్తం ఇదిగో పిండి రాగిపిండి మినపప్పులో కలిసేలాగా అయితే కలిపేసానండి. ఇంకా ఇవే మార్నింగ్ మాకైతే టిఫిన్. దోశలు అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ మరి.